Hey guys, welcome back to 99 Academy. Today is our day 18. డే 18లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే కలెక్షన్ ఆఫ్ మోడల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. కలెక్షన్ ఆఫ్ మోడల్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ మోడల్స్ అంటే మనము కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది మీకు అర్థం కావాలి. మాడ్యూల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకోవడం. కంటైనర్ లాగా లైక్ ఏంటంటే అన్ని వాటిని స్టోర్ చేసుకుంటుంది అనమాట కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అంటే. సో లైక్ ఏమంటారు, సెట్స్ కానీ డిక్షనరీస్ కానీ టపుల్స్ కానీ లిస్ట్ కానీ ఇవన్నీ ఒక దాంట్లోనే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. దాన్ని కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అంటారు. ఇది ఎందుకు మనకు అనే డౌట్ మీకు రావచ్చు. పైథాన్లో మనకి ఉండే కొన్ని ఆపరేషన్స్ని పవర్ఫుల్ చేయడానికి పైథాన్లో కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ని ఇంట్రడ్యూస్ చేసినారు. ఇంకా ఈ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ని ఫస్ట్గా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినారంటే 2.7 వర్షన్లో ఇంట్రడ్యూస్ చేసినారు. అండ్ దీంట్లో కొన్ని టైప్స్ కూడా మనకు ఉన్నాయి. కొన్ని టైప్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో కొన్ని టైప్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్స్. కౌంటర్స్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. డిఫాల్ట్ డిక్షనరీస్. డిఫాల్ట్ డిక్షనరీస్ అనొచ్చు, డిఫాల్ట్ డిక్ట్ అనొచ్చు. ఒకటి నేమ్డ్ టపుల్స్, ఇంకొకటి డిక్యూ. సో ఫస్ట్ మనం కౌంటర్స్ గురించి తెలుసుకుందాం. కౌంటర్స్ అంటే ఏంటి? కౌంటర్స్ అంటే ఏం లేదు, సింపుల్గా ఏంటంటే మనము ఒక లిస్ట్ అనుకోండి, ఒక డాటా అనుకోండి, ఏమైనా అనుకోండి, ఒక డాటాలో మనము రిపీటెడ్ వాల్యూస్ ఇచ్చింటాం. ఒకవేళ ఒక పారాగ్రాఫ్ చదువుతున్నాం, దా దిస్ ఇస్ ద ఆఫ్ 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 ఏ అని ఇట్లా సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ప్రింట్ అవుతూ ఉంటాయి దానిలో, మన పారాగ్రాఫ్లో. సో ఆ పారాగ్రాఫ్లో దాలు ఎన్ని ఉన్నాయి, ఆఫ్లు ఎన్ని ఉన్నాయి, ఏలు ఎన్ని ఉన్నాయి అని దాన్ని ప్రింట్ చేసేదాన్ని మనం ఏమంటారంటే కౌంటర్స్ అంటాం. సో మీకు ఎగ్జాంపుల్ చూసి చూడండి. ఇక్కడ మనం కౌంటర్స్ని ఎలా రాసుకుంటామంటే ఫ్రమ్ నుంచి కలెక్షన్స్, అంటే మన కలెక్షన్ అనే ఒక మాడ్యూల్ నుంచి కౌంటర్ అనే మాడ్యూల్ని తీసుకుంటాం. ఓకేనా? కౌంటర్ని తీసుకొని ఇంపోర్ట్ కౌంటర్ని ఇక్కడ తీసుకొని సి ఈక్వల్ టు, అప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు మాడ్యూల్స్ గురించి మీరు విన్నట్టయితే మాడ్యూల్స్ గురించి కూడా మనం డే 10లో నేర్చుకున్నాం. సో ఆ డే 10 ఒక వీడియోని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. దాంట్లో మనం హౌ టు క్రియేట్ ఓన్ మాడ్యూల్, మనం ఒక ఓన్ మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ వేరే మాడ్యూల్స్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది కూడా మీకు ఆ రోజు క్లారిటీగా చెప్పాను. డే 10 వీడియోలో ఉంటుంది, దాన్ని ఒకసారి రెఫర్ చేసుకోండి. ఇక్కడ ఈ కౌంటర్ అనే కీవర్డ్ని వాడి మనం ఏం చేసినామంటే ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ డాటా నేర్చుకున్నాం. ఈ డాటాలో ఏలు ఎన్ని ఉన్నాయి, బీలు ఎన్ని ఉన్నాయి, సీలు ఎన్ని ఉన్నాయి అనేదాన్ని చెప్పేదాన్ని కౌంటర్స్ అంటాం. కౌంటర్ అంటే ఏంటంటే కౌంట్ చేయడం వచ్చాక సింపుల్గా. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఫ్రమ్ కలెక్షన్ ఆఫ్ కౌంటర్స్, ఇక్కడ ఫ్రూట్స్ అని ఇచ్చిన, సి ఈక్వల్ టు కౌంటర్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఇచ్చిన. ఈ ఫ్రూట్స్లో డేటా దీనిలోకి వచ్చేసింది. మోస్ట్ కామన్ ఫ్రూట్ సి ఈక్వల్ సి డాట్ మోస్ట్ కామన్ ఫ్రూట్ 1. ఒక్కటే కామన్ ఫ్రూట్ అంటే ఎక్కువ ఏదైతే కామన్గా ఉందో అది మాత్రం మనకు కావాలన్నప్పుడు మాత్రం ఇట్లా రాయాలి, సి డాట్ మోస్ట్ కామన్ ఆఫ్ 1 అని రాయాలి. ఇప్పుడు ఇక్కడ 2 రాద్దాము, ఏమొస్తుంది, యాపిల్ బనానా, ఎందుకంటే బనానా 2 ఉన్నాయి, యాపిల్ 3 ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మోస్ట్ కామన్ 1 వేద్దాం, ఏమొస్తుంది, యాపిల్ కదా. ఇక్కడ మనం ఏం రాద్దామంటే బనానా రాయించుద్దాం. ఏమొచ్చింది, మోస్ట్ కామన్ ఫ్రూట్ వచ్చేసి బనానా 4 టైమ్స్ బనానా ఉందని వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఏదైతే కామన్ ఒక్కటే కావాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ వాడాలి మనం. ఇది మోస్ట్ కామన్ ఫ్రూట్ ఈక్వల్ టు సి డాట్ కౌంటర్ అనేదానికి ఇక్కడ సి అనేది కౌంటర్, ఈ వేరియబుల్లో నుంచి ఇప్పుడు కౌంటర్ ఫ్రూట్స్ అని కదా, ఇది ఒక వేరియబుల్, ఈ వేరియబుల్ని చేసుకొని మోస్ట్ ఆఫ్ కామన్ ఆఫ్ 1 అని తీసుకున్నాం అట్లా. సో ఇది ఏమంటారు, ఒక ఫ్రూట్ని మనం కామన్గా తీసుకోవాలనుకుంటే ఒకవేళ మీకు అవన్నీ లిస్ట్ చేసి మీకు చేయాలంటే ఇది. సో ఇవి 2 ఎగ్జాంపుల్స్ అనమాట. మీకు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వేరేటి కూడా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీకు ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే డీక్యూ. డీక్యూ అంటే ఏంది, అసలు డీక్యూ అంటే ఎట్లా? డీక్యూ అంటే సింపుల్ మా. డీక్యూ అంటే ఏంటంటే ఎన్క్యూ డీక్యూ తెలుసా మీకు? స్నాక్స్ క్యూస్ దానిలో మీరు చూసింటారు ఎన్క్యూ అంటే ఏంది, డీక్యూ అంటే ఏంది. దీంట్లో ఏంటంటే మనం డీక్యూని ఎన్క్యూని చేసుకొని ఏం చేస్తామంటే డాటాను ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ అంటే ఏంది మీకు తెలుసు, యాడ్ చేయడం. అండ్ ఇంకోటి ఏంటంటే డాటాను డిలీషన్ చేస్తాం. డిలీషన్ ఫంక్షన్ ఇన్సర్ట్ ఫంక్షన్ చేస్తాం. ఇది ఎందుకు కూడా చెప్తాం, అర్థమైందా?
ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఒక లిస్ట్లో కానీ ఒక డేటాలో కానీ మనం యాడ్ చేస్తే ఏమవుతుంది, లాస్ట్లో యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, అపెండ్ చేసి ఏమైతే లాస్ట్లో అపెండ్ అవుతుంది. సో అట్లా కావద్దు, నాకు ఫస్ట్లో కావాలంటే ఫస్ట్లో ఇచ్చుకోవచ్చు, లాస్ట్లో కావాలంటే లాస్ట్లో ఇచ్చుకోవచ్చు. సో ఇలాంటి ఆపరేషన్స్ ఎక్కడ కావాలంటే అక్కడ, ఫ్రంట్ కానీ లాస్ట్ కానీ, మళ్ళీ మిడిల్ కాదు, యాడ్ చేసుకోవాలనుకుంటే దాన్ని మనం వాడతాం అనమాట. ఇప్పుడు మనకు సెట్స్లలో లైక్ ఏమంటారు, ఇన్సర్షన్ ఫంక్షన్స్ లేవు కదా, ఎక్కడంటే మధ్యలో చేసుకోవాలంటే లేవు. సో యాడ్ ముందు చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలంటే, సో దాన్ని ఏమంటారు తీసేయడం కోసం ఇవి డిక్యూని తెచ్చారు అనమాట. సో దానిని ఏమంటే కొంచెం అడ్వాన్స్డ్గా చేయడానికి ఫంక్షన్స్ని. సో నీకు ముందే చెప్పిన దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఆపరేషన్కి పవర్ వస్తుంది. సో ఇక్కడ పవర్ ఏంటంటే, దీని పవర్ ఏంటంటే మన డాటాలో ఏదైనా కానీ ఫస్ట్లో కానీ యాడ్ చేయమంటే ఫస్ట్ యాడ్ చేస్తుంది, లాస్ట్లో యాడ్ చేయమంటే యాడ్ చేస్తుంది, ఫస్ట్లో డిలీట్ చేయాలంటే డిలీట్ చేస్తుంది, లాస్ట్లో డిలీట్ చేస్తుంది. సారీ. సో ఇప్పుడు మనం ఏమంటారు, డిక్యూ ఏమంటారు చూద్దాం. ఇప్పుడు చూసినట్టయితే మీరు ఫాలో ఫ్రమ్ కలెక్షన్, ఇదంతా ఒకటే. కలెక్షన్స్లో నుంచి అంటే మాడ్యూల్స్ లిస్ట్ ఆఫ్ కలెక్షన్స్లో నుంచి డిక్యూ అనే మాడ్యూల్ తీసుకోవాలి, ఇంపోర్ట్ డిక్యూ ఒకటి తీసుకోవాలి వచ్చింది. ఇప్పుడు మనం ఒక డిక్యూలో ఏమంటారు ఒక లిస్ట్ ఇచ్చాం, 1 2 3 అనే లిస్ట్ ఇచ్చాం. ఆ 1 2 3లో అపెండ్ 4ని అపెండ్ చేయాలి ఇచ్చినాం. అది మనం నార్మల్గా అపెండ్ చేయమని ఇచ్చింది, యాడ్ అపెండ్ అయింది, లాస్ట్లో అపెండ్. అపెండ్ లెఫ్ట్ అనేసి ఏమైంది, లాస్ట్లో ఫస్ట్లో అపెండ్ అయింది. చూసినట్టయితే మీకు వచ్చేసింది. లెఫ్ట్ ఇప్పుడు ఇక్కడ 0 అంటే నువ్వు ముందు ఇచ్చినావు కదా అనుకోవచ్చు కదా, 10 100 ఇద్దాం, 1000 ఇచ్చిన లెఫ్ట్ 1000 వచ్చేసింది. ఇప్పుడు లెఫ్ట్ అని ఇస్తూనే అది లెఫ్ట్లో నుంచి యాడ్ అయితే వచ్చింది. ఇంకొకటి కూడా చూద్దాం, ఇంకోటి కూడా సేమ్ ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు ఫ్రమ్ కలెక్షన్ ఇంపోర్ట్ డిక్యూ, ఇక్కడ 1 2 3 4 5 6 అనుకోండి, ఏమొచ్చింది 4ని ప్రింట్ చేయమన్నా, 4 ప్రింట్ అయిందా, కాలే. ఎందుకు కాలే, మధ్యలో ఎందుకు కాలే అంటే లాస్ట్లో అయింది 4 చూసినట్టయితే మీరు ఇక్కడ 0 లెఫ్ట్ కానీ 0 అయింది, లాస్ట్లో 4 ఇచ్చాం కానీ 4 యాడ్ అయింది అట్లా. సో నార్మల్గా మనం అపెండ్ ఇస్తే లాస్ట్లో యాడ్ అవుతుంది, లేదంటే అపెండ్ లెఫ్ట్ అనేసి ముందు ఫస్ట్లో అవుతుంది అనమాట. సో లాస్ట్లో ఎలా చేసుకోవాలి ఫస్ట్లో ఎలా చేసుకోవాలి చూసాం కదా. సో ఇది డీక్యూ గురించి. ఇంకొకటి ఏంటంటే నేమ్డ్ టపుల్. నేమ్డ్ టపుల్ అంటే ఇది టపుల్స్కి సబ్ క్లాస్ అనమాట. టపుల్స్ని మనం ఎలా ఏమంటారు వాడతాం, టపుల్స్ని మనం ఎందుకు వాడతాం అనే దానికి మీకు లాస్ట్ ఫర్దర్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం టపుల్స్ గురించి. డే 16th వీడియోలో టపుల్స్ గురించి మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది చూస్తే మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము టపుల్స్లో మనం ఏమంటారు ఇండెక్సెస్ వాల్యూస్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ నేమ్డ్ టపుల్స్ అనేది ఇస్తాం అనమాట. దీంట్లో ఏంటంటే ఇండెక్స్ వాల్యూస్ మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంటే ఇండెక్స్ వాల్యూస్ గుర్తుపెట్టుకోకుండా ఉండడం కోసం ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. ఇది టపుల్స్లో ఉన్న ఆబ్జెక్ట్ నేమ్తో పాటు ప్రతి పొజిషన్ ఇస్తుంది అనమాట. ఇది ఒక కన్వీనియంట్ వేతో డిఫైన్ చేయొచ్చు, అండ్ లైక్ సింపుల్గా క్లాసెస్తో ఫుల్ ఫ్లెడ్జ్గా క్లాసెస్ అవసరం లేకుండా. అర్థమైందా? సో ఇక్కడ మీకు చూపిస్తే అర్థమవుతుంది, సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నేమ్డ్ టపుల్ అనేది ఇక్కడ ఇచ్చాం, ఇండెక్సెస్ అవసరం లేకుండా అంటే ఇక్కడ ఎందుకు ఇండెక్సెస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంటే పాయింట్ XY ఇచ్చాం, ఇక్కడ 5 6ని ప్రింట్ చేయమన్నా, ఆ 5 6 అనేది డైరెక్ట్గా XYలోకి పోతాయి. సో ఇక్కడ మనం ఇండెక్సెస్ గురించి ఏం అవసరం, ఇండెక్స్ మనం ఇచ్చి దానిలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అందుకు అట్లా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ అనేది మీకు తెలుసు అంతా, ఎందుకు అట్లా చేసినాం అనేది. పాయింట్ అనేది ఒక వేరియబుల్, నేమ్డ్ టపుల్ అనేది దానికి ఒక లిస్ట్ ఫంక్షన్ నేము. సో పాయింట్ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఏమంటారు పాయింట్స్ ఉంటాయి కదా, ఇండెక్సెస్ అంటారు కదా. సో XY అనే దానికి ఇచ్చాం, XY అనేది 5 6 ఇచ్చాం, 5 6 అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ మీరు ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది అనమాట పాయింట్లో. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చిన పాయింట్లో పీలో ఏమి ఇచ్చిన అంటే పీ అనేది కూడా ఒక వేరియబుల్ అనమాట, ఇది మనం ప్రింట్ చేసుకొని వాడదాం. పర్సన్ అనేది ఉంచారండి, పర్సన్ అనేది ఒక వేరియబుల్ అయితే ఆ వేరియబుల్ ఇది ఒక వేరియబుల్ లేకి నేమ్ అలా వేసి ఏజ్ 30 ప్రింట్ చేసాం. సో మనకి ఈ నేమ్లోకి ఈ ఓవర్ అని ప్రింట్ చేసాం. సో ఈడ మనం ఏమి ఇస్తే అది దీనిలోకి పోతుంది. సో మనం మళ్ళీ తర్వాత ఏమంటారు దీనికి ఇండెక్సెస్ వాల్యూస్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో 0 నుంచి ఇది 5 నుంచి ఇట్లా పో అనే అవసరం లేదనమాట. సో అందుకు ఇది ఇంట్రడ్యూస్ చేసినారు. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఏమంటారు, మనం దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ కానీ చాలా ఉంటాయి, ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఇంకా కొంచెం. డిఫాల్ట్ డిక్షనరీస్. డిఫాల్ట్ డిక్షనరీస్ అంటే డిక్షనరీస్ అనేది ఇక్కడ పేర్లోనే ఉంది. డిఫాల్ట్ డిక్షనరీస్ అనేది డిక్షనరీస్కి సబ్ క్లాస్ అనేది డిఫాల్ట్ డిక్షనరీస్. ఇది యూజ్ చేసుకోరు ఏంటంటే కీ వాల్యూస్ మనం డిక్షనరీస్లో మనం ఎట్లా డేటాని సేవ్ చేసుకున్నాం అంటే కీ వాల్యూ బేస్తో డేటాని సేవ్ చేసుకుంటాం. ఒకవేళ కీస్లలో ఏమైనా ఎర్రర్ వచ్చినా
వాల్యూస్లలో ఏమంటారు తప్పు వస్తుంది. సో అట్లా కీ వాల్యూస్ ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ని తీసేసి డిఫాల్ట్లో ఉన్న ఆ డాటాని ఆ కీ ఎర్రర్ వచ్చిన కాడ డాటాని ఇస్తుంది అనమాట. అందుకు డిఫాల్ట్ డిక్షనరీస్ అంటాం అనమాట. ఇప్పుడు దీని ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. డిఫాల్ట్ డిక్షనరీస్ గురించి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం డిఫాల్ట్గా ఇప్పుడు ఏ ఇచ్చినాం, కీ ఇచ్చినాం, వాల్యూ ఇలా వాల్యూ ఏమంటారు ఇవ్వకుండా డిఫాల్ట్గా ఏమి ఇచ్చినాం, ఇంటీజర్ ప్రింట్ కావాలి, ఇంటీజర్ అనేది 1 ప్రింట్ కావాలని ఇచ్చినాం. సో అందుకే ఇక్కడ 1 అనేది ప్రింట్ అయింది. సో క్లాస్ ఇంట్ ఏ అనేది డిఫాల్ట్గా 1 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మనం లిస్ట్లో కూడా చేయొచ్చు. ఇది లిస్ట్లో కూడా డిఫాల్ట్ ఏమంటారు డిక్షనరీస్ ఎట్లా అంటే, ఒక లిస్ట్లో నెంబర్ అనేది ఇప్పుడు అంటే ఒక కీ వాల్యూ పేర్స్తో మనం డిక్షనరీస్లో చేస్తాం కదా. సో మనం కీ ఇచ్చేసి వాల్యూ ఇవ్వకుంటే, ఒకవేళ వాల్యూ ఇవ్వకుంటే అది ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్లో మనం ఏమి ఇచ్చినాం, అపెండ్ 10 అని ఇచ్చి ఆ 10 అనే డిఫాల్ట్ నెంబర్ అపెండ్ దీంట్లోకి పోవాలని ఇచ్చినాం, నెంబర్స్లోకి. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చినామంటే డిఫాల్ట్ డిక్షనరీస్లో ఏమన్నాం, క్లాస్ అనేది లిస్ట్ వాడినాం, నెంబర్ అనేది 10 వాడినాం. ఈ 10 అనేది లిస్ట్లోకి డిఫాల్ట్గా పోమని, కీ వాల్యూ పేర్స్ వాడుకోకుండా డిఫాల్ట్గా అందుకు అది 10లోకి పోవడం కోసం వాడినాం. ఇది కూడా అంతే, డిఫాల్ట్గా ఇంటీజర్ని అసైన్ చేయాలి ఏకి, ఏ అనే కీకి వాల్యూ 1 అనేది అసైన్ చేయాలని చెప్పి 1ని అసైన్ చేసాం. సో ఇంతే దీని గురించి. సో మీరు ఇంకా కొన్ని సెర్చ్ చేసి దాని గురించి ప్రాక్టీస్ చేసి లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. మీకేంటంటే కొంచెం ఏమంటారు, దీంట్లో మీరు ఏమంటారు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అప్లై ఏమంటారు ఇక్కడ పెడతాను, చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ 99M అకాడమీ ఛానల్. ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే సబ్స్క్రైబ్ చేయమని. ఎప్పుడైతే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మీరు మళ్ళీ సపరేట్గా వెతకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీకు నేను పెడుతున్న నోటిఫికేషన్, నా వీడియో పెడుతూనే అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ నోటిఫికేషన్స్లో మీరు ఏమైనా సేవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డైరెక్ట్ ఆ ప్లేలిస్ట్ లింక్తో డైరెక్ట్ ఓపెన్ చేసి మీకు ఏ వీడియో, ఏ టాపిక్ కావాలా, సర్టెన్ ఒక టాపిక్ కావాలా, 2 టాపిక్ కావాలా, ఆ 2 మాత్రమే చూసినట్ల ప్రతి ఒక్క దానికి ప్లేలిస్ట్ లింక్ కూడా పెడుతున్నా. సో యూజ్ చేసుకోండి. తొందరగా ఏమంటారు మన వీడియోస్ని చూడండి, లేదంటే గ్రాప్ చేసుకోండి ఆపర్చునిటీని. ఇదంతా ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి ఫ్రీగా వచ్చిన దాన్ని ఏదైనా కానీ గ్రాప్ చేసుకోండి. ఇది మీకు ఫ్యూచర్లో వచ్చేదని ఇప్పుడు కూడా చాలా బాగా మంచిగా యూజ్ అవుతుంది. సో అంతే గాయస్. ఒకవేళ మీరు నన్ను కామెంట్ చేయలేకపోతే, ఏమైనా డౌట్స్ ఉంటే, లేదా ఏదైనా మనకు సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా కామెంట్లో మేము ఇవ్వలేము అనుకుంటే ఒకవేళ, సో ప్లీజ్ గో త్రూ ద లింక్డ్ఇన్ అండ్ దిస్ ఇస్ మై ప్రొఫైల్ అండ్ యూ కెన్ సెండ్ ద మెసేజెస్. మీరు మెసేజ్ చేయండి, నేను డైరెక్ట్గా మీతో కాంటాక్ట్ అవి మీకు ఏమంటే రిప్లై ఇస్తా. అండ్ మీకు ఇక్కడ డౌట్ ఉంటే అక్కడ ఆ డౌట్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ ఆ డౌట్ కొంచెం క్రిటికల్ అయితే సో వీడియోలో మీ పేరు ఏమైనా మెసేజ్ చేయను, వీడియో కూడా చేసి మీకు పంపిస్తా. సో ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.